ఇవ్వండి ఇవన్నీ వెయిట్ లాస్ సైకిల్స్, ఫిజియోథెరపీ సైకిల్, జిమ్ సైకిల్, స్పోర్ట్స్ సైకిల్, ఎలిప్టికల్ సైకిల్, ఓల్డ్ ఏజ్ సైకిల్, రికమెండ్ బై క్రాస్ ట్రైనర్ వీటిని అంటారండి. వెయిట్ లాస్కి, ఇంట్లో వెయిట్ లాస్కి ఇలాంటి బెస్ట్. అలాగే ట్రెడ్మిల్స్ అనుకోండి, ఈ ట్రెడ్మిల్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ట్రెడ్మిల్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ నీ పెయిన్, బ్యాక్ పెయిన్ రానంత కాలం వాడవచ్చు. ఒకవేళ జాయింట్ పెయిన్స్ వచ్చినట్లయితే ట్రెడ్మిల్ వాడడం వల్ల అప్పుడు మళ్ళీ మనం వీటికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి కూడా మంచి వెయిట్ లాస్ ఎక్విప్మెంట్సే, కాకపోతే దీంట్లో జీరో రిపేర్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్లో ఉన్న అడ్వాంటేజ్ అసలు రిపేర్ రావు, రిపేర్ వచ్చినా ఒక 100-200 రూపీసే ఉంటాయి. కానీ ట్రెడ్మిల్స్లో రిపేర్ వస్తే 5,000-10,000. కాబట్టి ట్రెడ్మిల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రిపేర్ వచ్చినప్పుడల్లా 5,000-10,000 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. హెవీగా వాడే వాళ్ళకి అయితే చాలా కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎక్కువ. ఈ సైకిల్స్ అనుకోండి, ఈ ఫిట్నెస్ సైకిల్స్, ఎలిప్టికల్ సైకిల్స్, క్రాస్ ట్రైనర్స్, జీరో రిపేర్, జీరో మెయింటెనెన్స్. ఎలా వాడినా సరే, రఫ్ అండ్ టఫ్గా వాడినా, ఎంతమంది వాడినా, ఎలా వాడినా ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, బాగా పనిచేస్తాయి. ప్లస్ వీటిలో ఉన్న అడ్వాంటేజ్ జాయింట్ పెయిన్స్ రావు. సైక్లింగ్స్ చేయడం వల్ల కరెక్ట్గా వాడినట్లయితే మేము ఎలాగ ట్రైనింగ్ చెప్తాము, ప్రొడక్ట్స్ అమ్మేటప్పుడు కన్సల్టేషను, ట్రైనింగ్ షీటు, గైడెన్స్ షీటు, వర్కౌట్ షీట్ రాసిస్తాము, అసెస్మెంట్ చేస్తాము. దాని ప్రకారంగా వాడినట్లయితే జాయింట్ పెయిన్స్ ఉండవు, బీపీ షుగర్లు తగ్గుతాయి, వెయిట్ లాస్ అవుతాం, అన్నీ బాగుంటాయి. కానీ ట్రెడ్మిల్స్లో వెయిట్ లాస్ అవుతాం, కానీ జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ డబల్ పెరిగిపోతాం. సో చాలామంది ట్రెడ్మిల్స్ వాడి ఆపేస్తూ ఉంటారు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి. సో ఎంత అయితే తగ్గుతారో ట్రెడ్మిల్ పైన, అంతకే డబల్ ఇంక్రీజ్ అవుతారు. ట్రెడ్మిల్స్లో ఉన్న డిసడ్వాంటేజ్. నీ పెయిన్, బ్యాక్ పెయిన్ కంపల్సరీగా వస్తాయి, 100% గ్యారంటీ. కొంతమందికి వెంటనే వస్తాయి, కొంతమందికి 1 year తర్వాత వస్తాయి, కొంతమందికి 2-3 years తర్వాత వస్తాయి, కొంతమందికి చాలా ఇమీడియట్గా వస్తాయి. వెరస్ ఈ ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్స్లో అలా కాదండి. మనం కరెక్ట్గా వాడినట్లయితే అస్సలు నీ పెయిన్, బ్యాక్ పెయిన్ కాదు కదా, ఒంటే కూడా తగ్గుతాయి. డాక్టర్స్ కూడా సైక్లింగ్సే వాడమంటారు. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మంచి సైకిల్ తీసుకోండి అని అంటారు. వీటిలో డయాబెటిక్ సైకిల్, ఫిజియోథెరపీ సైకిల్, జిమ్ సైకిల్, స్పోర్ట్స్ సైకిల్, వెయిట్ లాస్ సైకిల్, ఎలిప్టికల్ సైకిల్, ఓల్డ్ ఏజ్ సైకిల్, రకరకాల సైకిల్స్ ఉంటాయి. మేము మీకు సజెస్ట్ చేస్తాం ఏ సైకిల్ కరెక్ట్గా మీకు సెట్ అవుతుంది. తీసుకున్న సైకిల్ని రోజుకి ఎంత టైం వాడాలి, ఎంత హార్డ్గా వాడాలి, ఎంత స్పీడ్లో వాడాలి, ఎంత టైం వాడాలి, ఇదంతా సెకండరీ పార్ట్ అనమాట. మేము అసెస్మెంట్లో మీకు రాసిస్తాం. ఒక 6 months కోర్స్ లాగా ఇస్తాం మీకు. సో ఒకవేళ మీరు వెయిట్ లాస్కి ఏమైనా ఫిట్నెస్ ఎక్విప్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ట్రెడ్మిల్ అనుకుంటున్నారు అనుకోండి. సో ట్రెడ్మిల్ చాలా మంచి ఎక్విప్మెంటే, కానీ అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ అండ్ హైలీ మెయింటెనెన్స్, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఒకళ్ళు మీరు హెవీగా వాడిస్తే. ఏదో సింపుల్గా నడవడానికంటే ఓకే అనుకోండి, పర్వాలేదు. కానీ మీరు రన్నింగ్లా చేయాలంటే మాత్రం డెఫినెట్గా అయ్యి రిపేర్లకు వచ్చేస్తాయి. ఒకవేళ రిపేర్ రాకుండా ఉండే ట్రెడ్మిల్ కావాలంటే డెఫినెట్గా 70,000-80,000, 1 lakh ఆ రేంజ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా హెవీగా ఉంటాయి. ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా అసలు రిపేర్సే రావు, అంత రేంజ్ అవుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అనుకోండి చిన్న ట్రెడ్మిల్స్ ఉంటాయి. ఇదిగోండి, మీరు ఒకవేళ ఇక్కడ చూసినట్లయితే బివేర్ ఆఫ్ కౌంటర్ ఫిట్ బ్రాండ్స్ అంటే ఇవన్నీ మోసాలు అనమాట. ఆన్లైన్లో చూడండి, ఫేక్ ప్రొడక్ట్